హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల వెకేషన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా మా రిసార్ట్కి. వెళ్ళాలంటే ఇక చాలా బాగానే ఉంది, తప్పదు ఇక వెళ్ళాల్సింది. ఇక ఎయిర్పోర్ట్లో మన ఆర్జే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఎంట్రీ అయినా ఇక చెకింగ్ చేస్తున్నాడు. కొద్దిగా కష్టంగానే ఉంది. కాసేపట్లో ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ ఇప్పుడే ఎక్కాను. ఫ్లైట్లో కూర్చున్నాను. ఇప్పుడు చాలాసేపు డిలే తర్వాత 3 గంటలు డిలే తర్వాత ఫ్లైట్ ఇప్పుడే కూర్చున్నాను. స్టార్ట్ అయింది. టేకాఫ్ కూడా. ఫ్లైట్ వచ్చేసి బెంగళూరులో చేంజ్ అవ్వాల్సి వస్తుంది. డొమెస్టిక్ నుండి ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. దాదాపుగా చేంజ్ అయిపోతాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో. ఇప్పుడు దాదాపుగా బెంగళూరులో ఫ్లైట్ ఎక్కేసాను. ఇక్కడ నుండి మనకు ఒక 1.5 hours జర్నీ ఉంటుంది. ఫ్లైట్లో ఇందాకనే ఒక బియర్, ఒక బ్లాక్ డాగ్, 2 పెగ్గులు ఇచ్చారు. అంతమంది మనకు అలవాట్లేదు కాబట్టి ఖాళీ బియరే తీసుకున్నాను. బియరే తాగేసా. కష్టంగానే ఉన్నది. ఇప్పుడు ఇండియా నుండి ఇంటి నుంచి మళ్ళీ మాల్దీవ్స్కి పనికి వెళ్ళాలంటే రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఉంటుంది ఒక 4-5 రోజులు ఇబ్బంది ఉంటుంది. వెదర్ చూసుకుంటే మనకు ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 24 hours 12 hours వర్షం పడాలనుకుంటే కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. రీచ్ అయిపోయినా ఫ్రెండ్స్. ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షిప్ యార్డ్ పికపింగ్ పాయింట్. షిప్లో నా కోసం మా ఫ్రెండ్ వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాను తన కోసమే. తినే మా ఫ్రెండ్, మా రూమ్మేట్ రసెల్, బంగ్లాదేశ్ అతను నా కోసం వచ్చిండు పికప్ చేసుకోవడానికి. ఇది దాదాపుగా బోట్లోకి వెళ్ళాల్సింది. బోట్లోకి ఎక్కేసా. బోట్లో నుండి మా రిసార్ట్కి దాదాపుగా 45 minutes 50 minutes టైం పట్టిద్ది రీచ్ అవ్వడానికి మా రిసార్ట్కి. ఇక్కడ బోట్స్ మనకు రోడ్ వే ఎలా ఉంటుంది, ఇక్కడ మొత్తం షిప్ వేనే, బై ఓషనే. ఇక్కడికి వెళ్ళాలని రోడ్లు చాలా తక్కువ. ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళాలనుకునే రిసార్ట్కి వెళ్ళాలనుకున్నాను బోట్ల నుండి వెళ్తారు. ఇక్కడ కల్చర్ చూసుకుంటే మనకు వీళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. చేపలు తిని 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 చేపలాగా ఉండిపోయారు వీళ్ళు కూడా. వీళ్ళకి ఇంకో రుచి అంటే ఏముండదు, మొత్తం చేపలతోనే. గరూది అని చెప్పేసి వీళ్ళకి ఒక ఫేమస్ ఫుడ్ ఉంటుంది. అది తప్ప మిగతా ఇండియన్ వంటకాలు కానీ బయట కంట్రీ వంటకాలు, బయట ఫుడ్ కానీ వీళ్ళు అసలు అలవాడబడరు. మొత్తం చేపలతోనే ఉంటారు. దాదాపు రిసార్ట్కి వచ్చేస్తాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో. ఇది మాలే సిటీ. దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు రిసార్ట్కి చేరుకుంటాను. ఇక్కడ బోట్ షిప్పింగ్ వచ్చేసి బాగా కేర్ఫుల్గా ఉండాలి. ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతారు. వాళ్ళకంటూ కొన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి రీచ్ అవ్వడానికి, పాయింటింగ్ చేంజ్ అవ్వడానికి. ఎంత స్పీడ్లో అంటే అంత స్పీడ్లో వెళ్తారు. ఇది వచ్చేసి గెస్ట్ కోసం వెళ్ళే షిప్స్ ఇవి. పికపింగ్ అండ్ డ్రాపింగ్. మనం ఇక్కడ ట్యాక్సీ ఎలా పికపింగ్ చేసుకుంటాం, డ్రాపింగ్ చేసుకుంటామో ఎవరైనా గెస్ట్లు వస్తే వీళ్ళు ఇక్కడ కామన్గా వీటిని యూజ్ చేస్తారు. చూడండి, బోట్ చాలా పెద్దగానే ఉంది. చాలా లగ్జరీస్ కూడా ఉంటుంది లోపల. చెప్పాలంటే దాంట్లో మనం వెళ్ళాలంటే ఎంత లేనా మన ఇండియన్ రూపీస్లో ఒక 50 నుంచి 70,000 దాకా ఖర్చు వస్తుంది ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి. దాదాపుగా రీచ్ అయిపోయాను. చూడండి వాడు ఎంత స్పీడ్లో వస్తున్నాడు. ఆపోజిట్లో బోట్ వాడు. ఇంతకుముందు ఒక బోట్ వెళ్ళింది డాల్ఫిన్స్ తిరిగే ఏరియాలో. వాడు డాల్ఫిన్స్ జంప్ చేస్తున్నా కానీ వాడు ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. చాలా కష్టంగా అక్కడ. మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే మాలే టు హులుమాలే కనెక్టింగ్ బ్రిడ్జ్ వచ్చేసి ఇదే. దీని నుండి పైన రోడ్వే, కింద షిప్ వే కనెక్టింగ్ 2 cities కనెక్ట్ చేస్తుంది బ్రిడ్జ్ వచ్చేసి. దాదాపుగా అంత గొప్పగా ఏముండదు సిటీ, కానీ చూసుకుంటే వ్యూస్ అనేవి, రిసార్ట్ వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. అంతకుమించి ఇక్కడ ఏముండదు మనకు. దాదాపుగా రిసార్ట్కి రీచ్ అయిపోయాను. రిసార్ట్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది సన్సెట్ వ్యూ. కాసేపట్లో లగేజ్ చెక్ అవుతుంది నాది. మిగతా వీడియోస్ ఏమంటే తర్వాత కంటిన్యూ అవుతాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.